అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గొర్లవానిపాలెంలో గొర్లి రామకోటి ఇంటిలోని టైల్స్లో తిష్ట వేసుకొని పడుకున్న గోధుమ వర్ణం నాగుపాము బుధవారం రాత్రి బయటికి వచ్చి హల్చల్ చేసింది. దీంతో భయానికి గురైన ఇంటి యజమానులు గ్రామస్తులు పరుగులు తీశారు. వెంటనే సబ్బవరం పేజర్ పంచాయతీ వార్డు మెంబర్ ఈ ప్రాంతంలోని స్నేక్ క్యాచర్ బి రామకృష్ణకు సమాచారం అందించగా ఆయన టైల్స్లో చుట్టుకొని పడుకున్న నాగుపామును బయటికి లాగి పట్టుకొని అడవిలో వదిలివేయడంతో పాటు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 6.7 అడుగుల పొడవు ఉన్న ఈ గోధుమ వర్ణం నాగుపాము విషం చాలా ప్రమాదకరమని స్నేక్ క్యాచర్ రామకృష్ణ మీడియాకు తెలిపారు. తాను చాలా కాలంగా పాములను పట్టుకొని ప్రజలకు హాని లేకుండా దూరంగా అడవిలో వదిలివేయడం జరుగుతుందని తెలిపారు. ఎంతటి విష సర్పమైనా ఎంతో వడుపులతో పట్టుకుంటున్నారు. అయితే కేవలం సేఫ్టీ మేజర్స్ కాకుండా విష సర్పాలు చేతితో పట్టుకోవడం ప్రమాదకరమని భావించిన సబ్బవరం పంచాయతీ పాలక మండలి స్నేక్ స్టిక్ కొని విరాళంగా అందజేశారు. గోల్నాడు ఏ గోల్నాడు వచ్చినారండి ఈ లైట్ ఉంది అంటే ఏంటిది ఉడుకోట పైకి రాదు చూస్తారు కదా వీడియో పడేయాలి ఇక్కడ పడేయండి కనబడుతుందా